హాయ్ ఫ్రెండ్స్. గత 4, 5 సంవత్సరాలుగా కొన్ని లక్షల మంది నిరుద్యోగ అభ్యర్థులు ఎదురు చూస్తున్నటువంటి ఎదురుచూపులకు తెరపడిందనే చెప్పుకోవాలి. సో, అదే ఈరోజు వార్తాపత్రికల్లో వచ్చినటువంటి శుభవార్త. ఏమిటంటే అది టెట్‌కి సంబంధించి 2 రోజుల్లో నోటిఫికేషన్ రాబోతుంది. సో, ఈ నోటిఫికేషన్‌కి కావాల్సినటువంటి ఆహ్, రంగమంతా సిద్ధమైనట్టుగాను, సో 2 రోజుల్లోనే నోటిఫికేషన్ రాబోతున్నట్టుగాను, తర్వాత ఈ యొక్క టెట్ ఎగ్జామ్ కూడా మే నెలలోనే కండక్ట్ చేయడానికి కావాల్సినటువంటి విధి విధానాలను అన్నిటినీ ప్రభుత్వం సిద్ధపరిచినట్టుగాను ఈరోజు వార్తాపత్రికల్లో అందుతున్నటువంటి సమాచారం. సో దీని గురించిన కంప్లీట్ డీటెయిల్స్ మనం ఇప్పుడు చర్చిద్దాం. ఎందుకంటే ఇది ఎంతో గుడ్ న్యూస్. కొన్ని లక్షల మంది, దాదాపు 3 నుంచి 4 లక్షల మంది అభ్యర్థులు టెట్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వైనం తెలంగాణ రాష్ట్రంలో ఉంది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇది ఒక పెద్ద ఊరట కలిగించేటువంటి సమాచారం, ఊరట కలిగించేటువంటి న్యూస్ అని చెప్పుకోవచ్చు ఈ రోజు వచ్చినటువంటి వార్తాపత్రికల్లో. సో 2 రోజుల్లో నోటిఫికేషన్ రాబోతుంది. అయితే ఇక్కడే ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగ అభ్యర్థులు వాళ్ళు ఇంకా ఎదురు చూడాల్సిన పరిస్థితే ఉంది. కానీ ఇక్కడ వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంతకుముందు 2018లో ఒకసారి తెలంగాణ రాష్ట్రం వదిలినాకే ఇమీడియట్‌గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఎగ్జామ్ కండక్ట్ చేసింది. సో అలానే ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అభ్యర్థుల నుండి తీవ్రమైన ఒత్తిడి ప్రభుత్వం మీద పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా త్వరగా రావడానికి అవకాశం ఉంటుంది. సో ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగ అభ్యర్థులు ఇంకా కొంతకాలం వేచి చూడాలి ప్రభుత్వం యొక్క స్పందన కోసం. బట్ తెలంగాణలోని నిరుద్యోగ అభ్యర్థులకి ఇది ఆల్రెడీ వాళ్ళ యొక్క ఎదురుచూపులకు తెరపడిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించినటువంటి విషయాలని, తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేసేటువంటి విధి విధానాలని సో ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా సబ్స్క్రైబ్ చేయి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ యొక్క టెట్ ఎగ్జామ్ యొక్క విధి విధానాలను ఈ రోజు వచ్చిన వార్తాపత్రికల కథనాల ఆధారంగా చర్చిద్దాం. ఈరోజు వార్తాపత్రికల్లో వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే 2 రోజుల్లో నోటిఫికేషన్, మే నెలలో టెట్ ఎగ్జామ్. సో ఇది ఆమ్, చాలా స్వాగతించాల్సిన విషయం, ఆనందించాల్సిన విషయం. సో ఇక్కడ 2, 3 రోజుల్లో నోటిఫికేషను, కొత్త జిల్లా కేంద్రాల్లోను సెంటర్లు, నోటిఫికేషన్కు సర్వం సిద్ధమైనట్టుగా అర్థమవుతా ఉంది. సో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహణకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తుంది. మే నెలలో 3 లేదా 4వ వారంలో నిర్వహించాలని భావిస్తుంది. ఒకే రోజు ఉదయం, మధ్యాహ్నం 2 సెషన్స్లో పేపర్ 1, పేపర్ 2 నిర్వహించాలని యోచిస్తుంది. 2, 3 రోజుల్లోనే టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నట్లు తెలిసింది. మంగళవారం విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా స్కూల్ ఎడ్యుకేషన్ ఎన్సీఆర్టీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. టెట్ షెడ్యూల్ రెడీ చేసుకోవాలని సూచించినట్లు తెలిసింది. 1-2 రోజుల్లోనే సర్కార్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చే ఛాన్స్ ఉంది. గతంలోని సిలబస్ని ఈసారి కూడా కొనసాగించనున్నారు. కొత్త జిల్లా కేంద్రాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. టెట్ జీవోలో మార్పులు చేయాలని సర్కారుకు విద్యాశాఖ ప్రతిపాదనలు పంపింది. ఎడ్జిటి పోస్టులకు బీఈడి స్టూడెంట్స్ పోటీపడే అవకాశం కల్పించడంతో పాటు టెట్ లైఫ్ టైం వ్యాలిడిటీకి అనుగుణంగా సర్కార్ అందులో మార్పులు చేయనుంది. సో ఫ్రెండ్స్, ఇది చాలా చాలా సంతోషించాల్సిన విషయము. అభ్యర్థులందరూ గత 2 రోజులుగా రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది. ఏమని అంటే ఈ యొక్క ఒకసారి టెట్లో క్వాలిఫై అయితే అది లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ ఉండేటట్లు చేయాలన్నటువంటిది వాళ్ళ డిమాండ్. యాక్చువల్గా ఇది ఇప్పుడు ప్రస్తుతం ఎగ్జిస్టింగ్ సిస్టంలో ఏముందంటే ఒకసారి టెట్ క్వాలిఫై అయితే ఇది 7 సంవత్సరాల వరకే దానికి వ్యాలిడిటీ ఉంటుందన్నమాట. దానికి వాల్యూ ఉంటుంది. 7 సంవత్సరాల తర్వాత దాని క్వాలిటీ ఎక్స్పైర్ అయినట్టే అనమాట, దాని వ్యాలిడిటీ ఎక్స్పైర్ అయినట్టే. అలా కాదు, ఇప్పుడు వీళ్ళ డిమాండ్ ఏంటంటే ఒకసారి క్వాలిఫై అయితే లైఫ్ లాంగ్ దానికి వ్యాలిడిటీ ఉండేటట్టు చూడాలి అన్నటువంటిది అభ్యర్థుల డిమాండ్. సో ఆ అభ్యర్థుల డిమాండ్ని కూడా విద్యాశాఖ పరిగణలో తీసుకొని దాన్ని టెట్ గెజెట్ నోటిఫికేషన్లో గవర్నమెంట్కు పంపింది. గవర్నమెంట్ కూడా దానికి పాజిటివ్గానే స్పందిస్తుంది అని కూడా వాళ్ళు వార్త రావడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైన విషయం. అయితే రెండో విషయం ఏంటంటే
ఈ యొక్క ఎస్జిటి పోస్టులకు బీఈడి స్టూడెంట్స్ పోటీ పడే అవకాశము కల్పించడానికి కూడా ప్రభుత్వం సన్నద్ధమైనట్టుగా మనకు అర్థమవుతా ఉంది. సో యాక్చువల్గా డిఈడి అభ్యర్థులు అయితే దీని మీద చాలా అపోజ్ చేస్తున్నారు. మరి డిఈడి అభ్యర్థులు ఇది కుదరదు, మేము ఎస్జిటి పోస్టులకి మాకే ఉండాలి అన్నటువంటిది వాళ్ళ ఆర్గ్యుమెంట్ వాళ్ళకుంది. బట్ ప్రభుత్వం అయితే ఎన్సీఆర్టీ నిబంధనల ప్రకారము బీఈడి చేసిన అభ్యర్థులకు కూడా ఎస్జిటి పోస్టులకు అర్హులన్నది ఎన్సీఆర్టీ ప్రకారం గైడ్ లైన్స్. సో రాష్ట్ర ప్రభుత్వం కూడా దాని పరిగణలోకి తీసుకొని మేబీ ఇచ్చే అవకాశం ఉంది. అది ఇస్తారని కూడా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చింది, బీఈడి వాళ్ళు ఎస్జిటి రాసుకునే అవకాశం కూడా ఇస్తారని. సో ఈ పరిస్థితుల్లో డిఎడ్ వాళ్ళు ఏం చేస్తారన్నది చూడాలి. ఇది ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి స్పందన. ఎనివే కొన్ని సంవత్సరాలు 4-5 సంవత్సరాల నుంచి చూసినటువంటి ఎదురుచూపులకు తెరపడింది. ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. సో ఐ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్. గుడ్ luck to you all. Thank you so much for watching. Keep watching for latest updates.